బీసీ న్యూస్ కి స్వాగతం. నేను వారు ముందుగా బులెటిన్ల హెడ్లైన్స్ చూద్దాం. బచార వీధిలో శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి దేవస్థానంలో వాసవి మాత జయంతి వేడుకలు. బంగారు చీరలో దర్శనమించిన అమ్మవారు. బీసీ మున్సిపల్ పార్కులో జల విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో దివ్యాంగులకు నిత్యావసర సరుకుల పంపిణీ. ఆశ్రయన అధ్యక్షులు వేకుల రాజేంద్ర ప్రసాద్. గూడూరు డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పేదలకు నిత్యావసర సరుకుల పంపిణీ. ఆశ్రయన సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం సభ్యులు రాజేందర్ రెడ్డి. కౌంటింగ్ కి ఆటంకం కలిగించడానికి కుట్ర. పల్నాడులో రెచ్చిపోతున్న వైసీపీ మూకలు. గూడూరు పట్టణంలోని బచార వీధిలో వెలిసి ఉన్న శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి దేవస్థానంలో వాసవి మాత జయంతి సందర్భంగా అమ్మవారికి విశేష పూజ నిర్వహించారు. ఇక బంగారు చీరలో అమ్మవారు దర్శనమిచ్చారు. ఇక శ్రీ వాసవి మాత జయంతి సందర్భంగా గూడూరులోని అమ్మవారి దేవస్థానంలో అభిషేకాలను ప్రత్యేక పూజలు నిర్వహించారు. బంగారు చీరలో అమ్మవారు దర్శనమిచ్చారు. అమ్మవారికి 102 దీపాలతో మహిళా భక్తులు హారతులను సమర్పించారు. అనంతరం సామూహిక కుంకుమ మరియు సువర్ణ పుష్ప పూజ వైభవంగా నిర్వహించారు. భక్తులు జై వాసమాంబ అంటూ కూడా నామస్మరణ చేస్తూ పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయకర్తలుగా బొంతల వెంకటేశ్వర్లు, చాట్ల నరేంద్ర కుటుంబ సభ్యులు కూడా వ్యవహరించారు. वैश्वदेवताय नमः। ओम सर्वेश्वराय नमः। ओम सर्वज्ञानी नमः। पुण्ये नमः। ओम भाद्राय नमः। ओम वेदविद्याय नमः। ओम सर्वभूताय नमः। ओम गंभीराय नमः। ओम शुभाय नमः। ओम सौंदर्यनिलये नमः। ओम सर्वहिताय नमः। ओम सर्वसौख्यप्रदायकाय नमः। ओम सकलधर्मशरण्ये नमः। ओम पापहरण्ये नमः। ओम विमलाय नमः। ओम उदारंगाय नमः। ओम सुगुणात्मरत्ने नमः। ओम सर्वसंदतिये नमः। ओम सच्चिदानंद स्वरूपिण्ये नमः। ओम विश्वरूप। ओम नित्यवैभवाय नमः। ओम सर्वोधरवाण्ये नमः। ओम राजराजेश्वराय नमः। ओम उमासुताय नमः। ओम शिवपूजिताय नमः। ओम पराशक्तिये नमः। ओम पशुप्रदाय नमः। ओम कालवत्ये नमः। ओम कीर्तिन्ये नमः। ओम कीर्तिगुणाय नमः। ओम चिदानंदाय नमः। ओम चिदाधराय नमः। ओम चिदाकराय नमः। ओम चिदातलय नमः। ओम निकाम्बादे नमः। नानाविध आरमणवत्र अक्षतां समर्पयामि. అక్కడికి వచ్చే వరుసగా నిలబడుకోండి. హారతులు అక్కడ ఉన్నాయి.
మూఢనమ్మకాలను నమ్మవద్దని ప్రజల్లో చైతన్యం కలిగిస్తూ జన విజ్ఞాన వేదిక సేవ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తుందని గూడూరు జన విజ్ఞాన వేదిక అధ్యక్షులు వేగురు రాజేంద్ర ప్రసాద్ వివరించారు. గూడూరు పట్టణంలోని సివిసి మున్సిపల్ పార్కులో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో దివ్యాంగుల నిత్యావసర సరుకులు, కూరగాయలు అందజేశారు. ఇక జేవీవీ అధ్యక్షులు వేగురు రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ గత 32 సంవత్సరాలుగా జన విజ్ఞాన వేదిక మూఢనమ్మకాలపై కూడా విస్తృత ప్రచారం నిర్వహిస్తుందని తెలిపారు. సేవా కార్యక్రమాలు కూడా ప్రారంభించి ప్రతి నెల ప్రభుత్వ హాస్పిటల్లో కూడా గర్భిణీలకు, పౌష్టికాహార దివ్యాంగులకు సరుకులు అందిస్తున్నామని, రాబోయే రోజుల్లో కూడా సేవా కార్యక్రమాలు కొనసాగించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో రామ్మోహన్ రావు, చించు నారాయణ, గోపి, జగదీష్, విజయబాబు, సుధీర్, పవన్, శ్రీనివాసాచారి తదితరులు పాల్గొన్నారు. అట్లా ఓకే పట్టుకోమ్మా. 7 అయిపో వీళ్ళ వరకు కిచెన్ రానా చూడు. రైట్ శేఖర్ బొమ్మ వచ్చేమ్మా, వచ్చే పొమ్మా. సుబ్రహ్మణ్య పిల్లవలా ఇద్దరు సుబ్రహ్మణ్య కలిగించే మా సోదరునిమ్మలైనటువంటి దివ్యాంగులకి అందరికీ కూడా ఏదో ఒక మంచి కార్యక్రమం చేయాలని మేమంతా అనుకున్నప్పుడు సుధీర్తో మాట్లాడటం, అన్న వారందరికీ కూరగాయలు ఇవ్వండి అన్న, గుడ్లు ఇవ్వండి బాగుంటుందని వారి సలహా మేరకు సోదరులకి అందరికీ కూడా ప్రతి నెల 3వ ఆదివారం పోయిన సంవత్సరం నుంచి ఇస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమం మాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. ఇంత మంచి కార్యక్రమాన్ని మాకు సజెస్ట్ చేసినటువంటి తమ్ముడు సుధీర్ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జేవీవీ ఆధ్వర్యంలో ప్రతి నెల హాస్పిటల్లో కార్యక్రమం ఎంతైతే మాకు మంచి పేరు తీసుకొచ్చిందో, ఈ దివ్యాంగులకు కూడా ఈ కూరగాయలు, గుడ్లు ఇవ్వటం కూడా మాకంతా సంతోషంగా ఉంది. మా శక్తి మేరకు ఈ కార్యక్రమాన్ని ఇలాగే కొనసాగిస్తాం. జన విజ్ఞాన వేదిక గత 32 సంవత్సరాలుగా ప్రజల్లో ఉన్నటువంటి మూఢనమ్మకాలు పాల్గొడుతూ మంచి సమాజం కోసం పాటుపడుతున్నటువంటి సంస్థ. అటువంటి సంస్థలో మేమంతా పనిచేస్తున్నందుకు చాలా గర్వంగా ఉంది. మంచి సభ్యులంతా ఈ జేవీవీలో చేరి ఈ మంచి సమాజం కోసం వారి వంతు ప్రయత్నం చేయటం, ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయటం కూడా మాకు ఎంతో చాలా సంతోషాన్ని ఇస్తుంది. అదేవిధంగా ఈ నెలలో దాతగా వ్యవహరించినటువంటి మా జేవీవీ ఉపాధ్యక్షులు రామ్మోహన్ రావు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయాలి. వారి మానవ సేవే మాధవ సేవగా డాక్టర్ సిఆర్ రెడ్డి కుటుంబ సభ్యులు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు, అందరికీ ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారని సింహపురి రెడ్డి సంక్షేమ సంఘ సభ్యులు ప్రేచందర్ అన్నారు. ఇక తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని డిటిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పేదలకు నిత్యావసర సరుకులను పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ సిఆర్ రెడ్డి ఆసరా పథకంలో భాగంగా ప్రతి నెల ఎంపిక చేసిన పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి దాతలుగా డాక్టర్ సిఆర్ రెడ్డి కుటుంబ సభ్యులు అయినటువంటి డాక్టర్ జనార్దన్ రెడ్డి మరియు డాక్టర్ రోహిణి వ్యవహరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఆదివారం గూడూరు పట్టణంలోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో డాక్టర్ సిఆర్ రెడ్డి ఆసరా కార్యక్రమం నిర్వహించారు. ఇక కార్యక్రమంలో పాల్గొన్న సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం సభ్యులు ప్రిజేంద్ర మాట్లాడుతూ, సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం ఏర్పడిన అనంతరం పేదలకు ప్రారంభించిన మొట్టమొదటి సంక్షేమ పథకమైనటువంటి డాక్టర్ సిఆర్ రెడ్డి ఆసరా కార్యక్రమం నిరంతరంగా ప్రతి నెల నిర్వహించడం జరుగుతుందని ఆనందంగా ఉందని, ఇదే తరహాలో విద్యకు ప్రాధాన్యత ఇస్తూ 10వ తరగతి మరియు ఇంటర్మీడియట్లో ప్రతిభ చాటిన పేదరెడ్డి కమ్యూనిటీ విద్యార్థులు కూడా ఉన్నత చదువులు చదువుకునేందుకు వారికి ప్రోత్సహించడం మరియు పురస్కారాలు అందజేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం సభ్యులు పాల్గొన్నారు.
ఎంత సౌకర్యమ్మా మూడు వంటం మూడు చూడటం కేసు విజయమ్మ కేసు విజయమ్మ కేసు విజయమ్మ రాలేదా కల్లిపూడి రామమ్మ కల్లిపూడి రామమ్మ మూడో సుభాష్ ప్రమాణం మొబైల్ బాల్కుమారి ఏలూరు వెంకటరమణారెడ్డి రాము వెంకటరెడ్డి రెండు మీద వెంకటరెడ్డి రెండు మీద కోమపూడి మేడం సింహపల్లి రెడ్డి సంక్షేమ సంఘం రాజు పోషకులు అదేవిధంగా సంఘ ఉపాధ్యక్షులు. సంఘం బాగుండాలంటే సేవ అనేది మన బ్లడ్లోనే ఉంది. ఎంతోమందికి కేవలం రెడ్డి సంఘం ఒకటే కాకుండా ఎన్నో సేవా సంస్థలకి, అదేవిధంగా వాళ్ళు భగవంతుడికి మనం సాటి మనుషులకి సేవ చేస్తే భగవంతుడు మనకు కూడా మంచి జరుగుతుంది అనేటటువంటి అనేవాళ్ళలో మొట్టమొదటి వ్యక్తులు గూడూరు డివిజన్లోనే మన జిల్లాలోనే దాతృత్వానికి పేరుగాంచినటువంటి డాక్టర్ సిఆర్ రెడ్డి కుటుంబం. పెద్ద ఆయన పేరు మీద సింహపూరి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మొట్టమొదటి సేవా కార్యక్రమం. మనలో కూడా చాలామంది పేదవాళ్ళు ఉన్నారు అంటే ఫస్ట్ వెంటనే చేద్దామని చెప్పినటువంటి 3 సంవత్సరాల క్రితం ప్రారంభమైనటువంటి మొట్టమొదటి సేవా కార్యక్రమం డాక్టర్ సిఆర్ రెడ్డి ఆశ. ఎప్పుడు కూడా ఒకటే చెప్తారు, మనం బాగుండాలా, సమాజం బాగుండాలా, అందరూ బాగుండాలి, అందులో ఉండాలని కోరుకునేటటువంటి మంచి వ్యక్తులు. అదేవిధంగా సంఘం గురించి ఎప్పుడు కూడా ఆలోచిస్తూ మంచిగా ఎదగాలంటే సార్ ఎప్పుడు కూడా ఒకటే చెప్తారు, ఈ కార్యక్రమంతో అభిప్రాయాన్ని ముఖ్యంగా ఎడ్యుకేషన్ సంబంధించి దానికి కూడా మనం కార్యక్రమాన్ని ప్లాన్ చేయమన్నారు. ఇప్పుడు 10th క్లాస్ ఇంటర్మీడియట్ చాలామంది రిజల్ట్స్ వచ్చినాయి కాబట్టి వీళ్ళు తొందరలోనే వాళ్ళు కూడా గుర్తించి ఒక మంచి కార్యక్రమాన్ని సంఘ సభ్యులందరూ కూడా కలిసి నిర్ణయిస్తారు. ఈ కార్యక్రమాన్ని నిరాటంకంగా అంటే ప్రభుత్వం ఎన్నో చేస్తూ ఉంది, కానీ ఒక చేయూత ఆసరా మనకు కూడా ఏంటంటే ముఖ్యంగా వృద్ధాప్యంలో చాలామందికి ఆసరా అనేది చాలా ఉపయోగపడుతుంది. ఈ పరిసరాలను ఉపయోగించుకొని ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా చేస్తున్నటువంటి వాడికి భగవంతుడు అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు ఇవ్వాలని ఈ సేవా కార్యక్రమాన్ని ఇదే విధంగా సంఘం కొనసాగిస్తున్నట్లు చూసుకుంటూ వాళ్ళకి ధన్యవాదాలు. కౌంటింగ్కి ఆటంకం కలిగించడానికి కుట్రకు తెరలేపారు. రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు ప్లాన్ చేసి కుట్ర పల్నాడులో బయటపడింది. ఇక పల్నాడులో రెచ్చిపోతున్న వైసీపీ మూకులని కంట్రోల్ చేసే పనిలో భాగంగా మాచవరం మండలం పిన్నెపల్లి సోదాలు చేస్తున్న పోలీసులు వైసీపీ నేతలు సైతం ఇంట్లో రసాయనాలను కలిపిన నాటు బాంబులు, పగిలిన బీరు సీసాలు, పెట్రోల్ పంపులు, కత్తులు, గొడ్డలు స్వాధీనం చేసుకున్నారు. ఈరోజు ఉదయం మాచవరం మండలంలోని పిన్నెల్లి గ్రామంలో అక్కడ కొంచెం టెన్స్ పరిస్థితులు ఉన్నాయి, అక్కడ ఏదైనా వెరిఫై చేస్తే బాగుంటుందని సిఐ గారు అట్లనే మాచవరం ఎస్ఐ గారు అక్కడికి చేరుకొని అన్ని ఇల్లులు ఒకదాని తర్వాత ఒకటి సెర్చ్ చేయడం జరిగింది. అక్కడ చింతపల్లి పెద్ద సైత, చింతపల్లి నన్నే, అల్లాబక్షు, అట్లానే చింతపల్లి జానిభాష తండా పెద్ద నన్ని అనే వాళ్ళ ఇళ్ళ మీద ఒకళ్ళ ఇంటి మీద ఏమో పగలగొట్టిన బియర్ బాటిల్స్, రాళ్ళు, అట్లనే ఇంకొకరి ఇంటి మీద పెట్రోల్ పోసి నింపున్న బాటిల్ దానికి పైన ఒత్తి పెట్టి దొరకడం జరిగింది. వీళ్ళందరినీ అదుపులోకి తీసుకున్నాం. వీళ్ళతో పాటుగా
ఎవరున్నారో ఇవన్నీ అరేంజ్ చేయడానికి వాళ్ళని కూడా అదుపులోకి తీసుకుంటున్నాము. అట్లానే ఇవన్నీ ఈ పెట్రోల్ పోసి తయారు చేస్తున్న వాళ్ళు ఎవరున్నారో వాళ్ళని కూడా వెంటనే అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఇవి 2 కేసులు ఇప్పుడు రిజిస్టర్ చేస్తున్నాము. వీటిలో ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో అందరినీ రిమాండ్కి పంపించడం జరుగుతుంది. అలానే ఇలా ఏ విలేజెస్లో అయితే అనుమానాలు ఉన్నాయో అన్ని చోట్ల ఇప్పుడు ఇట్లాంటి సెర్చ్ కొనసాగుతుంది. ఎక్కడెక్కడ ఇట్లాంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడటానికి ఇట్లాంటి కాంట్రబ్యాండ్ మెటీరియల్ ఎవరైతే హోల్డింగ్ చేస్తున్నారో వాళ్ళందరి మీద కేసులు పెట్టి రిమాండ్కి పంపి స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఆ భార్యాభర్తలు ఐపీఎస్ అధికారులు. వీరిద్దరిని కూడా అదే ఉమ్మడి జిల్లాలో ఎస్పీలుగా ప్రభుత్వం నియమించింది. వారే పల్నాడు, బాపట్ల జిల్లాల ఎస్పీలుగా భార్యాభర్తలు మల్లికల్, వకుల్ చిందాలు. ఇక భార్యాభర్తలు ఇద్దరు కూడా అఖిల భారత సర్వీసుల అధికారులైతే వేర్వేరు ప్రాంతాల్లో కొలువు తప్పదు. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలోనే ఇద్దరికి పోస్టింగ్ రావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్ చూద్దాం. బచార వీధిలో శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి దేవస్థానంలో వాసవి మాత జయంతి వేడుకలు. బంగారు చీరలో దర్శనమించిన అమ్మవారు. బీసీ మున్సిపల్ పార్కులో జల విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో దివ్యాంగులకు నిత్యావసర సరుకుల పంపిణీ. ఆశ్రయన అధ్యక్షులు వేగుల రాజేంద్ర ప్రసాద్. గూడూరు డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పేదలకు నిత్యావసర సరుకుల పంపిణీ. ఆశ్రయన సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం సభ్యులు ప్రజేందర్ రెడ్డి. కౌంటింగ్ కి ఆటంకం కలిగించడానికి కుట్ర. పల్నాడులో రెచ్చిపోతున్న వైసీపీ మూకలు. ఇవి ఇప్పుడు వరకు నా అప్డేట్.